నేటి రాశి ఫలాలు. వృషభ రాశి వారు ఈరోజు విలువైన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వాటిలో సానుకూలమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృషభ రాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఆశించిన మార్పులను పొందుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఊహించని లాభాలను అందుకుంటారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ప్రముఖులతో పరిచయం అనేది కలుగుతుంది. అలాగే వినూత్నమైన ఆలోచన విధానం వలన మంచి లాభాలను పొందుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు పోగొట్టుకున్న విలువైన వస్తువులను కానివ్వండి, డబ్బును కానివ్వండి, మరి ఏదైనా కానివ్వండి వాటిని తిరిగి ఈరోజు వృషభ రాశి వారు పొందగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు అధిక లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు ఈరోజు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక ఆత్మీయులకు ఇక ఆనందాన్ని కలిగిస్తుంది. వృషభ రాశి వారు ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ప్రశాంతమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. వృషభ రాశి వారి ఈరోజు ఆత్మీయులను కలుసుకొని కష్ట సుఖాలను పంచుకొని ఆనందంగా గడుపుతారు. ఇక మీ ఆశయాలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. గతంలో నిలిచిపోయిన కార్యక్రమాలు కూడా ఇప్పుడు తిరిగి ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఇక ఈరోజు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. అలాగే ఈరోజు ఆర్థిక అవసరాలకు లోటు లేకుండా ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ఎవరి ఆ సహాయం అడగకుండానే గడిచిపోతుంది. బంధువులతో ముఖ్య విషయాలపై చర్చలను కొనసాగిస్తారు. సోదరులతో నెలకొన్న మనస్పర్ధలు సైతం తొలగిపోతాయి. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు అనేవి ఆశాజనకంగా సాగుతాయి. మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను కూడా పొందగలుగుతారు. ఇక సాంకేతిక వర్గాల వారికి వైద్యులకు మంచి లాభం అనేది లభిస్తుంది. అలాగే కళాకారులకు అత్యంత ముఖ్య సమాచారం అనేది ఒకటి అందుతుంది. ఇక ఈరోజు విద్యార్థులు కోరుకున్న అవకాశాలను సాధిస్తారు. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు తీరి మంచి ఊరట అనేది లభిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.